ముక్కోటి ఏకాదశి సందర్భంగా హిందూ దేవాలయాలన్నీ కూడా హైదరాబాద్‌లో ఉన్నవి భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. కాకపోతే అన్ని ఏకాదశులు ఒక ఎత్తైతే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి వైకుంఠ ఏకాదశి అనేది చాలా విశిష్టంగా చెప్పుకుంటున్నారు. అయితే దాని విశిష్టత ఏంటి? ఎలాంటి ఆచరణ ఉండాలి అనేది మనం పంతులు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. ఓం నమో వెంకటేశాయ. నమస్తే. ముందుగా అసలుకి వైకుంఠ ఏకాదశి అనేది ఒక ఎత్తు అయితే ముక్కోటి ఏకాదశి అనేది ఎంతో విశిష్టంగా చెప్పుకుంటున్నారు. అసలు ఆ పండుగ విశిష్టత ఏంటి అండి? వైకుంఠ ఏకాదశి అని అంటే స్వామివారు దక్షిణాయన పుణ్యకాలంలో 4 మాసాల వరకు కూడాను యోగ నిద్రలో ఉండి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు స్వామివారు నిద్రలేస్తారు. దానికి ఉత్తాన ఏకాదశి అని పేరు. ఆ ఉత్తాన ఏకాదశి దగ్గర నుంచి కూడాను మనకు ఉత్తరాయణ పుణ్యకాలం సరిగ్గా 90 రోజుల తర్వాత వస్తుంది. ఆ 90 రోజుల తర్వాత వచ్చేటువంటి ఈ ఉత్తాన ఏకాదశి మనకు ఎలాగైతే రోజుకి సూర్యోదయానికి ముందుండేటువంటి 90 నిమిషాల కాలం మనకు బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తాము. అదే రకంగా ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేటువంటి ఈ 90 రోజుల కాలము కూడాను బ్రాహ్మీ ముహూర్త కాలంగా దేవతలందరూ కూడాను పరిగణిస్తారు. దాంట్లో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి ఏదైతే ఉందో ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి దానికి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పేర్లు ఉన్నాయి. ఈ ముక్కోటి దేవతలందరూ కూడాను ఈ ఏకాదశి రోజున వైకుంఠంలోనే ఉండేటువంటి ఉత్తర ద్వారంలో శ్రీవారిని దర్శించుకోవడానికి కోసంగా అందరూ కూడాను దేవతలు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు ఇత్యాది 18 గణాల వాళ్ళందరూ కూడాను వెళ్ళి అక్కడ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్వామివారు గరుడ వాహనారూఢుడై దేవేరు సహితంగా ఆ వైకుంఠంలో దేవతలందరితో పాటుగా మిగతా అన్ని లోకాల వాళ్ళకి కూడాను దర్శనాన్ని ఇస్తారు. కాబట్టి దానికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి దేవతలతో పాటుగా మిగతా అనేకమైనటువంటి గణాలన్నీ కూడాను పరిసేవించడానికి అనువైనటువంటి రోజుగా దీన్ని కీర్తిస్తున్నారు. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడాను దీన్ని పిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీన్ని ఒక వ్రతంగా ఆచరిస్తూ ఉన్నారనమాట. వైకుంఠ ఏకాదశి అంటే మేము ఉపవాసం ఉండాలి, మా పాపాలని తొలగాలని భక్తులందరూ ఎంతో నమ్మకంగా ఉపవాసం ఉంటున్నారు. అసలు ఆచరణ ఎలా ఉండాలంటారు గురుగారు? వైకుంఠ ఏకాదశి రోజున అనే కాకుండా మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయండి. 24 ఏకాదశులకి కూడాను మనకు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ప్రబోధన ఏకాదశిని, తొలి ఏకాదశికి మనకు శయన ఏకాదశిని, మధ్యలో వచ్చేటువంటి భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి పరివర్తన ఏకాదశిని, మోహిని ఏకాదశిని, ఇట్లా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంది. ఈ అన్ని ఏకాదశులు కూడాను ఉపవాసం చేసి స్వామివారిని దర్శించుకుంటే పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున చేసేటువంటి పూజకి, ఫలితానికి, దర్శనానికి అటువంటి ఫలితాలన్నీ కూడాను కలుగుతాయి. కాబట్టి ఈ ఏకాదశి అత్యంత విశిష్టమైనదిగా మనందరం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా టైమింగ్ గురించి చెప్పండి గురుగారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఈ రోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు అంటున్నారు. ఎందుకంటే ద్వాదశి గడియలు కూడా వస్తాయి అని చెప్పేసి మీ ప్రకారంగా ఎప్పుడు ఆచరిస్తే ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉపవాసం ఉంటే మంచిదంటారు? ఉపవాసము అని అంటే భోజనం చేయకుండా ఉండడం కాదు, నీళ్లు తాగకుండా ఉండడం కాదు. సమీపే వాస, స్వామివారికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. మీరు ఉపవాసం ఉంటున్నా, నేనేం తినట్లేదు, ఫాస్టింగ్ ఉంటా అని చెప్పి ఏమి తినడం మానేసి ఇంట్లో కూర్చుని వీడియో గేమ్లు ఆడుకుంటేనో టీవీ సీరియల్స్ చూస్తేనో అది ఉపవాసం కింద కాదు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడాను స్వామివారిని మన మనస్సు దగ్గరగా స్వామివారికి ఉండడమే ఉపవాసం. కాబట్టి అటువంటి ఉపవాసాన్ని మనందరం కూడా చేయాలి. ఆరోగ్యరీత్యా ప్రస్తుతం ఎవరైతే ఈరోజు ఉపవాసం చేయాలనుకుంటున్నారో నిర్జరోపవాసం చేయాలని నేను ఎవరికి చెప్పట్లేదు. శరీరం మనకు నిలబడడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు పాలు కానీ, పూలు కానీ, లేదా పండ్లు కానీ ఇత్యాది పదార్థాలు తీసుకొని స్వామివారి యొక్క మనస్సు మనకు స్వామివారికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అని చెప్పి నేను చెప్తాను. ఈ టీటీడీ దేవాలయం గురించి చెప్పండి గురుగారు. ఈ రోజు చాలా అలంకరణ బాగుంది. చాలా మంది మెయిన్ తిరుమల తిరుపతి దేవస్థానంతో అభివర్ణిస్తున్నారు. సో ఈ ఆలయం ఎన్నింటి వరకు ఉంటుంది? ఈ అలంకరణ గురించి విశేషంగా చెప్పండి. స్వామివారు సాక్షాత్తుగా మనందరినీ కూడాను ఉద్ధరించడానికి వైకుంఠం నుంచి కూడాను భూలోకానికి వేయించేశారు తిరుమలలో. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే స్వామివారికి అనేకమైనటువంటి ఆలయాలు దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లో వేయించేసినటువంటి ఆలయం ఈ శ్రీవారి ఆలయం. స్వామివారికి తిరుమలలో ఏ రకంగా అయితే వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా నిత్య పూజాది కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయో అదే రీతిగా ఇక్కడ ఉండేటువంటి స్వామివారికి కూడాను వైఖానస ఆగమోక్తంగానే ఇక్కడ సుప్రభాతము, తోమాల, కొలువు, సహస్రనామార్చన, స్వామివారికి నిత్య సేవలన్నీ కూడా జరుగుతాయి. అలాగే వారోత్సవాలు కూడా జరుగుతాయి. స్వామివారికి గురువారం తిరుప్పావడ సేవ, నేత్ర దర్శనం,
పూలంగి సేవ, శుక్రవారం పూరాభిషేకం, ఇవన్నీ కూడా కైంకర్యాలు కొండ మీద ఏ రకమైనటువంటి ఆభరణాలతో ఏ రకమైనటువంటి విశిష్టాలతో జరుగుతుందో అదే రకమైనటువంటి పద్ధతి సాంప్రదాయాలతో ఇక్కడ కూడా జరగడం జరుగుతోంది. ఇక్కడ డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడాను ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలు, తిరుపల్లిచ్చి తిరుపావై కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. స్వామివారికి అదే రకంగా ఇవాళ రోజున ఉదయం నిత్య కైంకర్యాలు, ద్వార పూజ, వైకుంఠ ద్వార దర్శనం అన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి ఉదయం 2 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ దర్శనం జరుగుతూ ఉన్నది. రాత్రి 9:30 వరకు కూడా స్వామివారికి ఈ దర్శనం నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. స్వామివారికి సాయంత్రం కైంకర్యాల వరకు ఒక అరగంట వరకు కూడాను నైవేద్యం విరామం ఉంటుంది. దాని తర్వాత కూడా యథాప్రకారంగా 9:30 వరకు కూడా ఈ దర్శనం కొనసాగుతుంది. స్వామివారికి రాత్రి 10 గంటలకి ఏకాంత సేవతో స్వామివారి యొక్క ధనుర్మాసోత్సవాల్లో భాగమైనటువంటి ఈ ముక్కోటి ముగుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ. సో చూసుకున్నట్లయితే వైకుంఠ ఏకాదశి ముక్కోటి దేవతలందరూ కూడా మహావిష్ణువుని కలవడం చేత ఈ పర్వదినాన్ని ఇంత విశేషంగా జరుపుకుంటారని, రాక్షసులు కూడా మహావిష్ణువుని కలిసిన ఈ పర్వదినంలోనే శాప విమోచనం జరిగింది కాబట్టి దీనికి ఎంతో ప్రతిష్ట అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా వైకుంఠ ఏకాదశి శోభ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా కనిపిస్తుందని అయితే తెలుస్తుంది.